10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోసుకున్నటువంటి దొంగలు అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు నిన్న కేటీఆర్ ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కీము దోచుకో దాచుకోనంట. కాంగ్రెస్ పార్టీ కొత్త స్కీమ్ పెట్టిందంట, దోచుకో దాచుకో అని. ఎవరు దోచుకున్నాడు ఎవరు దాచుకున్నాడో తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాదాపు 50 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో సొంత ఆఫీసు కూడా లేదు. సన్నాసి ఎవరు దోసుకున్నాడు ఎవరు దాచుకున్నాడో దాన్ని బట్టి అర్థమవుతున్నది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, దేశంలోనే బీజేపీ తర్వాత అత్యంత ధనికమైనటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఈ దొంగల పార్టీ అకౌంట్లో ఈరోజు 16-1700 కోట్ల రూపాయలు అధికారికంగా వాళ్ళే ఎన్నికల కమిషన్కు ప్రకటించిండ్రు. అంటే ఎవరు దాచుకున్నాడు ఎవరు దోసుకున్నాడో దీన్ని బట్టి అర్థమవుతున్నది. 40 ఎకరాలలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ 600 ఎకరాలు అయింది 10 ఏళ్ళ అధికారంలో ఉండే వరకు. 50-60 వేల జీతానికి అమెరికాలో చిప్పలు కడిగేటటువంటి కేటీఆర్కు ఈరోజు 100 కోట్ల ఎకరం భూమి వాల్యూ ఉన్న దగ్గర జన్వాడలో 10-15 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు. ఎవనబ్బ సొత్తు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? చెప్పులు కూడా దిక్కులేనటువంటి హరీష్ రావుకు ఈరోజు 100,000 కోట్ల ఆస్తులు వచ్చినాయి, అంతస్తులు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, విలాసవంతమైనటువంటి జీవితాలు వచ్చినాయి. వీళ్ళ పిల్లలు మాత్రం పోయి అమెరికాలో ఒకడు లండన్లో ఒకడు చదువుతున్నారు. చూసుకోవడానికి పేపర్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవనబ్బ సొత్తు? దీని బట్టే తెలుస్తున్నది ఎవరు దాచుకున్నాడో ఎవరు దోసుకున్నాడో. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఒకసారి మీరు ఆలోచన చేసి మాట్లాడండి. ఈ హైదరాబాద్ మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. మెట్రో రైలు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఐడిబిఎల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. బీడీఎల్ కట్టింది, అదేవిధంగా ఇక్రిసాట్ కట్టింది, బిహెచ్ఎల్ కట్టింది, డిఆర్డిఎల్ కట్టింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని 100,000 కోట్ల ఆస్తిని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. సన్నాసి మీరేం చేసిండ్రు? మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే 9.5 ఏళ్ళు పరిపాలించి ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి, మీ ఆస్తులు పెరిగినాయి. నిజామును తలదన్నే రీతిలో ఈరోజు మీరు 1000 తరాలు కూర్చొని తింటే కూడా తరిగిపోని ఆస్తిని సంపాదించుకున్నటువంటి దొంగలు మీరు. మేం చెప్తలేము, మీ తోబుట్టు మీ చెల్లెలే చెప్పింది. నిక్కచ్చిగా బతికినటువంటి మా అయ్య మీద ఈ దొంగలంతా ఈ దయ్యాలు ఎంటవాడి ఆయనను అవినీతి చేసే విధంగా ప్రోత్సాహం చేసి కాళేశ్వరం పేరు మీద 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి దొంగలు అని చెప్పి మీ సొంత చెల్లెలే చెప్పి పార్టీ నుంచి ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోయింది. నీవు దాచుకున్న గురించి దోసుకున్న గురించి మాట్లాడతావు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఫామ్ హౌస్ చూసినా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దొంగలవే ఉన్నాయి. ఎవర్రా దాచుకున్నది ఎవర్రా దోసుకున్నది? ఎవనబ్బ సొత్తు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 100,000 కోట్ల ఆస్తులు? నీ బామ్మర్ది ఫామ్ హౌస్ చూసినాం. ఎంత విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ మంచిగా దీపావళి పండుగ రోజు, ఉగాది పండుగ రోజు మంచిగా డ్రగ్స్ వ్యాపారం చేసుకుంటూ దొరికిపోయినరు. కాబట్టి నీవు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇచ్చిపోతే 9.5 ఏళ్లలో నేను ఇందాక చెప్పినట్లు ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి. 8.5 లక్షల కోట్లు మీ ఆస్తులు పెరిగినాయి. ఎట్లా పెరుగుతాయి? ఈ రాష్ట్రానికి అప్పులు ఎట్లా పెరుగుతాయి? ఔటర్ రింగ్ రోడ్ని కూడా రాత్రికి రాత్రి అమ్ముకున్నటువంటి దొంగలు మీరు. మళ్ళీ నీతులు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ అంట. ఈ ఆమె ఇంత దిక్కుమాలినటువంటి వ్యాఖ్యలు రాస్తున్నాడంటే చూడండి ఎవరు దోసుకున్నాడు చూడండి. ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు కేటీఆర్కు అత్యంత సన్నిహితులు. చూసినాం మనం నిన్న అమీన్పూర్ దగ్గర దాదాపు 1,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వ భూమిని మొత్తం కాజేసి 40 ఎకరాలలో ఒకడు ఫామ్ హౌస్ కట్టుకుంటే 3 ఎకరాలలో ఇంకొక ఆయన అపార్ట్మెంట్లు కట్టి పేద ప్రజలకు
ప్లాట్లు చేసి అగ్డిక్ పౌచర్కి అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటే హైడ్రా వచ్చి అక్రమంగా వాటిని మొత్తం కూల్చి పాడేసింది. ఇటువంటి దొంగలు మీరు చూడండి. బిల్డింగ్ని ఈ యవనాభ సొత్తు ఎవరు దోసుకున్నాడో ఎవరు దాచుకున్నాడో దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఏముండే కేటీఆర్, నీ ఆస్తులేని నీ అంతస్తులేని 2014 కన్నా ముందు నీ అఫిడవిట్ది ఆ రోజన్నీ ఈ రోజన్నీ మీరు చేసినటువంటి వ్యాపారాలు ఏమిటివి? ఈ పేపరు ఏదైతే ఈ పేపర్లో ఈ వార్తలు రాస్తున్నావు కదా, ఈ నమస్తే తెలంగాణ దొంగ పేపరు, ఈ పేపర్ని కూడా మీరు దొబ్బేసిండ్రు. సిఎల్ రాజ్యం అనేటటువంటి ఒక బ్రాహ్మణ ఆయన పాపం పెద్ద మనిషి దగ్గర పేపర్ ఉంటే దాంట్లో నీది 10-15% వాటా ఉండే, మొత్తం మెజార్టీ షేర్ ఆయనదే ఉండే. అదే పేపర్లో ఇంతకుముందు మేము కూడా వర్క్ చేసేది. సిఎల్ రాజ్యం దానికి అప్పుడు చైర్మన్ ఉండే. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ ఇస్తా, తొక్క ఇస్తా, తోటకూర ఇస్తా అని చెప్పి మంచిగా నూనె పోసి అది ఇచ్చి బుదిగిచ్చి ఆ పేపర్ని కూడా దొంగులుకున్నారు. అదే పేపర్లో ఈరోజు దొంగ వార్తలు, రంగ వార్తలు రాస్తున్నారు. ఇటువంటి చరిత్ర మీది. కాబట్టి నీతులు చెప్పే ముందు కొంత మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ప్రభుత్వ భూమి కనబడ్డా వాటిని రాత్రికి రాత్రే మింగేసినట్టు వాటి ఆడ కొనాలి మీరు. ఇంకేం రాస్తున్నాడు? అధికారంలో ఉండి లీడర్లు పోవుడేంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పార్టీ వీడుతున్నారు ఎందుకు, పోతే పోని అనుకుంటే చివరికి ఎవరు మిగిలారంట. ఇట్లా మొత్తం చిల్లర వేళ్ళర వ్యాఖ్యలు రాసుకుంటా చిల్లర వల్ల కథనాలు చేస్తుంటాడు. ఆయన ఎవడో దిక్కుమాలినోడు. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మొత్తం పదవులు, కొలువులు, ఆస్తులు, అంతస్తులు అన్నీ సంపాదించుకొని ఏదో రెస్ట్ తీసుకునే సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఫామ్ హౌస్లో ఎవరు దిక్కులేడు, ఆయనకు చేదోడు వాదోడు ఉండాలి, కబూర్లు చెప్పడానికి ఎవరు లేడు అని చెప్పి ఫామ్ హౌస్కి పోతే ఆయన పోతే ఏదో పెద్ద దేశ నాయకత్వం వచ్చి ఏఐసిసి అగ్రనేతలు ఎందుకు పోతున్నారని అడిగినరట. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ పార్టీలో మంత్రులుగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇట్లా ఎంతోమంది మీ పార్టీని మీ ముఖం మీద ఉమ్మేసిపోయారు. అంతెందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కల్వకుంట్ల కవితమ్మనే మీరు అవినీతి పరులు, దొంగలు, లంగలు, ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదని చెప్పి వెళ్ళిపోయింది. దానికి సమాధానం చెప్పున్నారు అంటే ఒక్కడు చెప్పాడు. ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది. కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర కథనాలు బంద్ చేసుకోండి. ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, ఆ తీర్పుని గౌరవించండి. మరి మీకు అంత ఆదరిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో మీ పరిస్థితి ఏంది? తుక్కుగా ఓడించారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు, ఏ ఎన్నిక వచ్చినా మిమ్మల్ని గోతి తీసి పెడుతున్నారు బాబు. ఇంకా మీకు తెలివి రావట్లేదు. ఈ పార్టీని నాశనం చేయాలంటే ఎవడు అవసరం లేదు. ఒక కేటీఆర్ ఒక్కడు సరిపోతాడు. కేటీఆర్ ఒక్కడు సరిపోతాడు. కాబట్టి ఇకనైనా ఇటువంటి లంగ వార్తలు, దొంగ వార్తలు రాయడం మానుకుంటే, ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం కూడా కేటీఆర్ మానుకుంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా.